హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖితాస్ లిటిల్ వరల్డ్. పచ్చి జీడిపప్పు కర్రీ అంటే ఎవరికి ఇష్టం లేదండి, అందరికీ ఇష్టం కదా. రండి చూసేద్దాం ఈరోజు దాన్ని తయారు చేసుకున్న విధానం. ఆనియన్స్కి టమాటోస్కి మంచిగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చి జీడిపప్పుకి శుభ్రంగా కడుక్కొని పెట్టుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అలాంగ్ విత్ కొంచెం ధనియాలు అందులో వేసేసి మంచిగా పేస్ట్ చేసుకొని ఉంచుకోండి. గ్రీన్ చిల్లీస్ రెడ్ చిల్లీస్ ఏది ఉంటే అది కడాయిలోని నూనె వేసుకొని ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. సాటే బాగా చేసుకున్నాక ఆనియన్స్ కొంచెం పింకిష్ కలర్లో వచ్చాక మీరు అందులోకి తయారు చేసుకున్న మసాలా మిక్స్ అందులో వేసేసుకోండి. ఆ తర్వాత మంచిగా సాటే చేసుకొని పింకిష్ కలర్లో వచ్చాక కొంచెం మగ్గనియండి. ఆ తర్వాత టమాటోస్ వేయండి. టమాటోస్ కూడా బాగా మగ్గనియండి. మగ్గాక మంచిగా దగ్గరగా అయ్యాక క్యాష్యూస్ అంటే పచ్చి జీడిపప్పు ఏవి ఉన్నాయో అవి అన్నీ అందులో వేసేసుకోండి. జీడిపప్పు మంచిగా ఫ్రై అయ్యాక అంటే మీరు కొంచెం సాటే చేయాలండి. ఇది 5 to 10 minutes పడుతుంది. వీడియోలో నేను కొంచెం సేపులో చూపించేసాను, కానీ 5 to 10 minutes పడుతుంది. సాటే బాగా చేసుకొని ఆ మసాలా అనేది జీడిపప్పు బాగా పట్టాలి. ఇంట్లో ఉన్న నార్మల్ మసాలాస్ లైక్ పసుపు, కారం, ఉప్పు వేసుకొని నేను ఎక్స్ట్రా ఏంటి యాడ్ చేశానంటే జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ యాడ్ చేశాను అందులోని. ఈ రెండు ఎక్స్ట్రా యాడ్ చేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్న మీనింగ్ ఏంటంటే ఆ పచ్చి జీడిపప్పుకి మసాలా అంతా పట్టాలి. బాగా పట్టినాక మీకు తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక కొంచెం సేపు 5 to 10 minutes దానికి అలా మగ్గనియండి. ఆ తర్వాత తగినంత నీళ్ళు అందులో వేసేసుకోండి. ఇంకా ఇంతటితో అయిపోయినట్టే. జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ బాయిలింగ్. ఒక్క బాయిల్ రావాలండి. మీకు ముక్క ఎంత అంటే పచ్చి జీడిపప్పు ముక్క ఎంత సాఫ్ట్ కావాలో అది మీ మీద డిపెండ్. సో ఎంత సాఫ్ట్ కావాలో ఒకసారి చెక్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుందండి. టేస్టీ యమ్మీ కర్రీ. థ్యాంక్ యూ.